17వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలండి. ఈ చదవబడిన వాక్య భాగంలో మీరందరూ కూడా ఈ వచనాన్ని చదవాలి. 11వ వచనం వాక్యం అందరూ కలిసి చదువుదాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు చాలా ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు మనకున్న సమయంలో ముగిచ్చేద్దాం. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో నుండి కానాన్ అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఈ కానాను ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ వారు కానాను యొక్క ఐగుప్తులో నుంచి కానాన్ అనే ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు వారు రేపేది అనే ప్రాంతాలకు అయినా ఆ ప్రాంతానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతం దాటి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అమాలేకీయుల రాజు, ఆ రాజు ఏమన్నాడంటే మీరు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మా ప్రాంతం ఉంటే మీరు వెళ్ళకూడదు అని ఆటంకపరిచాడు. అక్కడ రాజు, ఆ రాజు ఆటంకపరిచాడు. మేము ఇటే వెళ్ళాలి అంటున్నారు, మా పొలాల మీద కానీ మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళే పని లేదు, వెళ్ళకూడదని ఇశ్రాయేలీయుల ప్రజలతో చెప్పారు. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలతో చెప్పినప్పుడు వారందరూ కలిసి వారిని అడిగారు, తర్వాత బతిమిలాడారు, తర్వాత చెప్పారు. వారు పోనీయను అని చెప్పారు. అక్కడ యుద్ధం జరగాల్సి వచ్చేసింది. అక్కడ ఇశ్రాయేలీయులకను ఫిలిస్తీయులకి. ప్రభునందు ప్రేమ దేవుడా, అమాలేకీయులు కావచ్చు, బాగా హైట్ కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు అమాలేకీయులు. ఆ రాజుగారు అన్నాడు, మీరు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు కానానికి వెళ్ళేటప్పుడు మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళే పని లేదని వారు ఆటంకపరిచారు. వారిని అడిగారు. అక్కడ యుద్ధం జరగాల్సి వచ్చింది. యుద్ధం జరిగేటప్పుడు ఇశ్రాయేలీయులకను అమాలేకీయులకి యుద్ధం జరిగింది. ఈ అమాలేకీయులకి యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు మోషేని ఏం చేశారంటే 2 చేతులు పైకెత్తాడు. మోషే 2 చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చేతులైతే ఎప్పుడైతే దించాడో అమాలేకీయులు గెలిచారు. యుద్ధం అనేది 1 గంట కాదు, 1 అర్ధ గంట కాదు. మీరు ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు చాలామంది చేతులు ఎత్తలే, కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది కాసేపు కొంచెం ఆరాధనలోనే చేతులు దింపేస్తారు. ఈ మోషే అనే నాయకుడికి చేతులు పైకెత్తితేనే విజయం, చేతులు పైకెత్తేనే ధ్వజం. అప్పుడు ఈ చేతులు పైకెత్తాడు. ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. చేతులు చాలా పైకెత్తిన తర్వాత బరువు అయిపోయి కిందకి దింపుతున్నాడు. అమాలేకీయులు గెలుస్తున్నారు. అప్పుడు వారు ఏం చేశారు, మోషే అన్నయ్య అహరోను ఊరు వారు ఏం చేశారంటే, మీరు ఒక రాయి, పెద్ద రాయి తీసుకొచ్చారు. ఆ పెద్ద రాయిని తీసుకొచ్చి ఆ రాయి అక్కడ వేశారు. ఆ పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ వేసి ఆ రాయి మీద ఏం చేశారు తెలుసా, కూర్చోబెట్టారు. ఆ రాయి మీద కూర్చోబెట్టేసి ఊరు అహరోను ఇద్దరు కలిసి ఏం చేశారు, చెరొక చెయ్యి పైకి లేపి పట్టుకున్నారు. అంటే యుద్ధం అంటే 1 గంట 2 గంటలు జరిగేది కాదు. సూర్యుడు ఉదయించిన కాడ నుంచి
అస్తమించే అంటే పొద్దు లోనకు పోయేంత వరకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగేంత వరకు మోషే చేతులు పైకెత్తే ఉండాలి. కాసేపు పైకి ఎత్తాడు, ఒక అర్ధగంట ఎత్తాడు, గంట ఎత్తాడు, నొప్పులు వస్తూ ఉన్నాయి చేతులు. ఊరు అహరోను ఇద్దరు కూడా ఏం చేశారంటే వారిద్దరు మోషే చెరొక చెయ్యి పైకి లేపి పట్టుకోవటం మొదలుపెట్టారు. మోషే నిలబడలేడని ఒక పెద్ద రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే వారన్నీ కూడా అరణ్యంలో కదా యుద్ధాలు జరిగేది. అప్పుడు ఊరు అహరోను ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని అప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ చేతులు పైకి ఎత్తినప్పుడల్లా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆయనకు నొప్పి వచ్చిందని కొద్దిగా అంత దింపితే చాలు, ఎమ్మటనే ఫిలిష్తీయులు వచ్చేసి ఇశ్రాయేలుని కొడుతున్నారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇలాగ యుద్ధంలో జరిగే విశేషం ప్రభునందు. చేతులు దింపటమే ఆలస్యం, అమాలీకులు వచ్చేసి ఇశ్రాయేలుని ఓడిస్తున్నారు. అంటే చేతుల్లో మనకి మోషే చేతులు ఎత్తినప్పుడు నాయకుడు అనేటువంటి వాడికి కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. ప్రభునందు ప్రేమ, నాయకుడు అనేవాడికి కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉంటుంటాయి. ఈ నాయకుడు కూడా ఇక్కడ ఏమైపోయిందంటే అనేక పర్యాలు ఇశ్రాయేలు ప్రజలు సొనగటం మోషే మీదే, లాస్ట్కు చేతులు ఎత్తి ఒక రోజల్లా చేతులు పైకి ఎత్తించాల్సి వచ్చింది. చేతులు ఎంత బండ బరువు అయిపోయినా కానీ, ఎంత నొప్పి వచ్చినా కానీ చక్కగా పైకి లేపి కొట్టుకోవటం మొదలుపెట్టారు. పైకి ఎత్తి మొదలుపెట్టిన తర్వాత అక్కడ మనం చూసినప్పుడు ఈ కింద వచనం చదివితే అహరోను ఊరు ఒకడు ప్రక్కనొకడు, ఆ ప్రక్కనొకడు, ఈ పక్కనొకడు, ఆ ప్రక్కనొకడు ఆదుకొనగా అతన్ని సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండి అట్లు యెహోవా కత్తి చేత అమాలేకీలను రాజును అతన్ని జనులు గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా జొత్తిగా తుడిసివేస్తున్న జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసితునని యెహోషువాకి వినిపించెను. ఆ తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పెట్టాడు. నిస్సి అనే కాడ ఫుట్పాత్లో మీరు చూడండి, 4 కాడ ధ్వజం. నిసి అంటే ధ్వజం, నిసి అంటే జయం, జయము కలిగిద్దని అక్కడ మోషే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ధ్వజం, జయం. ఈ జయము కలగజేయాలని బలిపీఠాన్ని కట్టినప్పుడు అక్కడ ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీయులకి జయం గెలిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లేలియా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ధ్వజం, జయం. యేసయ్య ఇశ్రాయేలీయులకి జయాన్ని కలగజేశాడు, విజయాన్ని కలగజేశాడు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రేమైనది ఏమిరా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు వెళ్ళే మార్గంలో కష్టాలు వస్తాయి, వెళ్ళే మార్గంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. కానీ మనము ఏం చేయాలి తెలుసా? చేతులు పైకెత్తాలి. మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి చేతులు పెద్ద మోకాల మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, చేతులు ఎత్తి రాంగలోని చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి స్తోత్రించాలి, దేవుణ్ణి స్తుతించాలి. లేదంటే స్తోత్ర ప్రార్థన, లేకుంటే నైవేద్యం అనే ప్రార్థన. నైవేద్యం అనే ప్రార్థన సాయంకాలంలో మనము నైవేద్యం అనే ప్రార్థన అనుగ్రహించాలి. చాలామంది అనులు అంటారు నైవేద్యం మేము అనుగ్రహించాలంటారు. ప్రభు, అది బైబిల్లో మాట. అది ఉదయకాల సమయంలో ఎందుకు నీవు దేవునికి స్తోత్ర ప్రార్థన, స్తుతి ప్రార్థన చేయాలంటే రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలని మనం చేతులు పైకి ఎత్తేసి దేవుని మనము స్తుతించాలి. రాత్రి అంతా దేవుడు నిన్ను కాచి కాపాడినందుకు, నీ కుటుంబాన్ని, ప్రజలను, నువ్వుండే గ్రామాన్ని, నువ్వుండే పట్టణాన్ని కాచి కాపాడినందుకు నువ్వు చేతులు పైకెత్తి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది స్తోత్ర ప్రార్థన. నైవేద్యం అనే ప్రార్థన, బలులు అర్పించే ప్రార్థన సాయంకాలం, ఉదయం నుంచి సాయంకాలం వరకు నాయనా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు, ఎంతవరకు మా పనిబాట్లో తోడుగా ఉన్నందుకు వందనాలు.
అని మనం ఏం చేయాలంటే సాయంకాలము నైవేద్యములే ప్రార్థన. భక్తుడు దావీదు అంటాడు, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యములు నీ దృష్టికి అంగీకారములగును. సాయంకాలం మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ధూపములే దేవుని దగ్గరికి వెళ్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంత శక్తి కలిగినటువంటి వాడు, నీకు జయాన్ని వేయగలిగినటువంటి వాడు. ఆయన జయశీలుడు. మీరు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారు, యేసు ప్రభు బిడ్డలో. మీరెవరైనా యేసు ప్రభు వారు గొప్ప దేవుడు అంటే మీరేం చెబుతారు? మీ దేవుడిలో గొప్పతనం ఏందయ్యా అన్నారనుకోండి, ఏం చెబుతారు మీరు? ఎస్, ఇంకా మీరందరూ ఇంకా అవును, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. మనం ప్రభువు వారి గురించి చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రపంచంలో అందరూ చనిపోయారు, అందరూ సమాధిలోకి వెళ్ళారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సమాధి నుంచి బయటకు వచ్చారా? సమాధి నుంచి బయటకు వచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మా దేవుడు అనేక మందిని చనిపోయారు, సమాధుల్లో ఉన్నారు. సమాధిలో నుంచి లేచినటువంటి వాడు సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుని యొక్క గొప్పతనం. మరణాన్ని గెలిచినటువంటి వాడు, మృతిని జయించినటువంటి వాడు. ప్రపంచంలో రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ సమాధిలోకి వెళ్ళిపోయారు. కానీ ఎవ్వరూ సమాధి నుంచి వచ్చినటువంటి వారు లేరు. సమాధిలో నుంచి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన సజీవుడు అని మనం చెప్పాలి ప్రభును. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన సమాధిలో నుంచి ప్రపంచం చరిత్రలో అందరూ సమాధుల్లో పెట్టబడితే ముయ్యబడి ఉంటాయి, కానీ ఆయన సమాధి ఒక్కటే యెరూషలేములో తెరవబడి ఉంటుంది. అనేక దేవుని గురించి అనేది మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ప్రశ్న మీరు చెప్పాలి ప్రభునందు. దేవుని యొక్క గొప్పతనం గురించి మీరు చెప్పాలి, చెప్పేటువంటి వారిగా ఉండాలి. అందుకే యెహోవా నిస్సి అంటే ధ్వజం లేకుంటే జయం. జయాన్ని దేవుడు మోషే నాయకత్వములో నూను కుమారుడైన యెహోషువ ద్వారాగా వారందరి ద్వారాగా దేవుడు గొప్ప విజయాన్ని కలగజేశాడు. చేతులు పైకెత్తుట, చేతులు మనం పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితులు మార్చబడింది. ఎందుకంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్థితి నీ గతినే మార్చేస్తుంది. అంటే దేవుని యొక్క స్థితిలో అంత శక్తి ఉన్నది ప్రభునందు ప్రేమ. అలాంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే మనం స్తుతించడం వల్ల స్థితి మార్చబడింది. స్థితి ఏం చేస్తుందంటే గతిని మార్చగలిగింది. అంత శక్తి ప్రార్థనలో ఉంటుంది. మనము చేతులెత్తి ప్రార్థన చేయాలి ప్రభునందు. చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆరాధనలోకి వచ్చేటళ్ళకి అందరూ కూడా నిలబడి క్రమం ఉండాలి. మీరు మసీదులోకి వెళ్ళినప్పుడు చూడండి, మసీదులో వాళ్ళు చాలామంది మొబైల్ బయట చెప్పులు చేస్తారు, మొబైల్ అక్కడే పెట్టుకొని వస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ ఆన్ అయినా కానీ ప్రార్థన వాక్యం జరుగుతున్నా కానీ వాక్య దాంట్లోనే మాట్లాడుతూ ఉంటారు, సెల్లులు చూస్తూ ఉంటారు. బాధకరమైన విశేషం. ఎవరో కాదు, క్రైస్తవులే, మన రక్తం దేవుని రక్తంలో కడగబడినటువంటి. అసలు మాదిరి అది మనకి. వారి యొక్క సెల్లులు ఏం చేస్తారో తెలుసా, వారు ఎక్కడైతే చెప్పులు బయట విడిచేసి వారికి ఒక ట్రబ్ ఉంటుంది, ఆ ట్రబ్బులో వేసి వెళ్ళిపోతారు. ప్రార్థన అయిపోయిందాక దాని గురించి. భక్తి ఏది ప్రభునందు ప్రియ. ఎవరైనా సెల్లుంటే సైలెంట్లో పెట్టుకోవాలి ప్రభునందు ప్రేమ. అపవాది అనే సాతాను గర్జించే సింహంలో అనేకులు మిరుగునట్లుగా వాడు మనుషులు అన్నం తింటుంటే నవ్వులుతారు, కానీ అపవాది అయిన సాతాను గర్జించేసి ఏం చేస్తాడు, మింగుతాడంట నవలకుండా. వాడు అలాగే అనేకులు మనుషుల్ని బలహీనపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో సల్లారిపోతున్నారు. అపవాది అనే సాతాను అలా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది. మనం ఇప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగినటువంటి వారికి ఉండాలి.
అందుకే అప్పుడు మోషే 14వ వచనములో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా జొత్తిగా నేనేం చేస్తానంటే తుడిచివేస్తాను. చేతులు ఎత్తారు, యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ 14వ వచనములో అప్పుడు యెహోవా మోషేతో చెబుతున్నాడు, మోషే అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా జొత్తిగా తుడిచివేస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు అని దేవుడు చెబుతున్నాడు. ప్రభును సాక్షాత్తు దేవుడే చెబుతూ ఉన్నాడు. దేవుడు మన పక్షమునుంటే మనకు చాలు. దేవుని యొక్క మందసం గురించి కానీ లేకుంటే ఒబేదేదేమి గురించి కానీ తర్వాత చెబుతాను. ప్రభు ఇశ్రాయేలీలకి మందసం ఉండటం వల్ల జయం. అసలు మందసం అంటే ఏంటి? దేవుడు. అసలు ఆ మందసంలో ఏమున్నాయి అంటే మన్నా, పాత్ర, అహరోను సిగురించిన కర్ర, ఆజ్ఞలు. దేవుని సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటుందో ఆయన జయాన్ని కలగజేస్తాడు. ఈ మందసం అనేది ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సన్నిధి ఉంచేటువంటి వారు, దేవుడు లేకపోతే వెళ్ళేటువంటి వారు కాదు. అందుకే దేవుని యొక్క వారికి దేవుడు మా పక్షమున ఉన్నాడని వారికి ధైర్యం. ప్రభును మనం ఎప్పుడు కూడా మన అంశం ఏంటంటే తన చెయ్యి పైకెత్తినప్పుడు జయం. మన అంశం చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. మొదట తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మొదట తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువు. కావున ప్రతి స్థలమందున పురుషుల కోపమును సంక్షయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలు అనుకువయో స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రమే వస్త్రములను చేతనైన కానీ జడలనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొనుసు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనివలెను. ఈ వాక్యం చదివితే ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారో చూడు. ఒకసారి 12 వచ్చింది కదమ్మా. కాదు స్త్రీ పైట సింగ్ వేసుకోవాలని ఉంటుంది. ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు స్త్రీలు అనేటువంటి వారు ఎలా ఉండాలంటే వారు పైట సింగ్ అనేది తల మీద వేసుకోవాలి. విధేయత లేదంటే దేవుని యొక్క ఆజ్ఞ. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెబుతాడు. కొరింథీ సంఘంలో ఉంటుంది అన్నమాట. తల మీద స్త్రీలు అనేటువంటి వారు పైట సింగ్ అది వారికి ఇచ్చిన పైట అనే సింగుని వేసుకోవాలి. ప్రభునందుకుని ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు తిమోతి రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు కుమారుడైన తిమోతితో చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, కావున నా కుమారుడైన తిమోతి, కావున ప్రతి స్థలమందు పురుషుల కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలుయా. మనము చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేస్తే మనకి ఏంటంటే దేవుడు మన ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు, విజయం మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. చేతులు పవిత్రమైనవి. చేతులకి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. యెహోవా హస్తము మహోన్నతమైనది. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది. ఆయన హస్తము సియోనుల నుండి నిన్ను నన్ను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ పవిత్రమైన
చేతులు పవిత్రమైనవి ఉన్నాయి, అపవిత్రమైన చేతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది పవిత్రమైన చేతులు. మోషే ఆయన ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆయన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, చేతులు దింపంగానే అమాలేకీయులు గెలిచారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తీమోతితో చెబుతూ అంటాడు, తీమోతి, నువ్వు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి చేతులు ఎత్తాలంటే పవిత్రమైన చేతులు మనం ఎత్తేటువంటి వారుగా ఉండాలి. పవిత్రమైన చేతులు లేకపోతే ప్రభునందు ప్రేమని దేవుడరా, దేవుడు ఏమంటున్నాడంటే నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు దేవుడు. మనం అలాంటి వారుగా ఉండకూడదు. దేవుని యొక్క ప్రార్థన మన ప్రార్థన దేవుడు వినాలి అంటే నువ్వేం చేయాలంటే పవిత్రమైన చేతులు ఎత్తాలి. పవిత్రమైన చేతులు ఎత్తాలి. పవిత్రమైన చేతులు ఎత్తినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు నీకేమైపోద్ది అంటే, కావున ప్రతి స్థలమందు పురుషుల కోపం, నువ్వు ప్రార్థన ఎత్తినప్పుడు కోపము తగ్గిపోద్ది, సంశయము లేనటువంటి వాడిగా ఉంటావు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటావు. కోపం అనేది పడవచ్చు, కానీ కోపం వల్ల కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం కోపం అనేది అదొక అంశం. కోపం వల్ల మనకు శత్రువులు అవుతారు. కోపం వల్ల మనం అనారోగ్యం వచ్చేస్తుంది. ఎవరైతే ఏ వ్యక్తి మీద అయితే కోపపడతారో వారికి ప్రమాదం జరిగిద్ది. ప్రభునందు ప్రేమ, వారు బలహీనలు అయిపోతారు. ఆ కోపం మనం ఏం చేస్తుందంటే ప్రభునందు ప్రేమ బలహీనతలోనికి తీసుకెళ్తూ ఉంటుంది. కోపం అనేది పెద్ద అంశం. మనము కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? చేతులెత్తి ప్రార్థన చేస్తే జయం కలిగింది. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇక్కడ ఏమంటాడు? ప్రార్థన చేయవలనని కోరుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు తీమోతితో చెబుతున్నాడు. నా కుమారుడైన తీమోతి, నువ్వు ఎలాగ ఉండాలి? అలాగా ప్రార్థన చేసుకుంటూ మీరు ఎలా ఉండాలంటే, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారైండి తగు మాత్రమే వస్త్రములను ధరించాలి. తగు మాత్రమే వస్త్రాలు తగు మాత్రమే మనకి ఒక మాదిరిగా ఉండాలి. ప్రభునందు వస్త్రాలు ఈరోజు ఎలాగైపోయినాయంటే ప్రభునందు ప్రేమ వస్త్రాలు చాలామంది శరీరం అంతా తగ్గపడినట్టుగా కొంతమంది వస్త్రాలు వేస్తున్నారు. అలాగ ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు తీమోతితో చెబుతున్నాడు. నా కుమారుడైన తీమోతి, నువ్వు ఎలాగ ఉండాలి? ఇలాగ నువ్వు తగుమట్టికే ఉండాలి. వస్త్రాలు తగుమట్టికే ఉండాలి. చేతనే కానీ జడలతోనైనా బంగారంతోనైనా ముత్యములతో వెలగల వస్త్రములను అలంకరించకూడదు. జడ వేసుకోవడం తప్పు అంటలే దేవుడు, కానీ జల్లో ఉల్లిపాయ జల్లో అల్లం జల్లో ఇవన్నీ వేయకూడదండి. ప్రభునందు క్రైస్తవులు ఏంటంటే తగుమట్టిగా మనం ఉండాలి, భక్తి కలిగినటువంటి వారికి ఉండాలి. అలాగ మనం ఉండాలండి. అప్పుడు మనం ఏం చేస్తుంటే మనం చూసినప్పుడు విధేయత కలిగినటువంటి వారు ఉండాలి. వీళ్ళు చాలా భక్తి పరులండి అనేవాళ్ళు. మనం చూసినప్పుడు విధేయత కలిగి ఉండాలి. మనం చూసినప్పుడు వీళ్ళు పర్లేదు అనేటువంటి వారికి ఉండాలి. మన యొక్క ప్రవర్తన బట్టి దేవునికి మహిమ రావాల. ప్రభునందు తగుమట్టికే మనము వస్త్రాలు ధరించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మనము పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్ముని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చాలండి. ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు మీరు చేతులు సాపినప్పుడు నేను మిమ్మల్ని చూడను అంటున్నాడు దేవుడు. మరి దేవుడే చూడకపోతే మనకు దిక్కెవరు? దేవుడే చూడాలి. దేవుడు నేను చూడను అంటున్నాడు. మీరు చేతులు చాపినప్పుడు నేను మిమ్మల్ని చూడను, నా కన్నులు కప్పుకుంటాను అంటున్నాడు. ఏంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు కారణం ఏంటి? ఇందాక చేతులు ఎత్తినప్పుడు మోషే జయం కలిగింది.
తర్వాత తిమోతి రాసిన పత్రికలో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని అక్కడ పౌలు భక్తుడు తిమోతితో చెప్పాడు. ఎలాగుండాలి, ఎలాగ నువ్వు బోధించు. పురుషులు స్త్రీలు తగుమట్టిగే వస్త్రాలు ధరించుకోవాలి, తగుమట్టిగే జడలు వేసుకోవాలి, ఎలాగ ఉండాలి, దేవునికి క్రీస్తుకి అనుకూలమైన అలంకరణ ఉండాలి అని అక్కడ తిమోతితో చెప్పాడు. నువ్వు ఇలాగా చెప్పాలి అని చెప్పాడు. ఇక్కడ మీరు చేతులు జాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంటానంట. దేవుడే మన చూడకుండా దేవుడే కనులు కప్పుకుంటే మన పరిస్థితి ఏంటి? అసలు ఎందుకైనా ప్రార్థన వినంటున్నాడు. ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటి? దేవుడు ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటి అనంటే, మీరు బహుగా ప్రార్థన చేసిన నేనెన్నో మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఎవరి చేతులు? మన చేతులు రక్తముతో ఉన్నాయి. ప్రభునందు ప్రేమేంటి మీరా, మన చేతులంట రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా మాట్లాడతారు తెలుసా? కత్తి పట్టుకొని లోనబెట్టి గుచ్చి తిప్పి లాగినట్టే ఉంటుంది. అంటే మాట అంటే అంత బుల్లెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది. అంటే అలాంటివి ఉంటాయి ప్రభునందు ప్రేమని. అంటే మాటల్లో అలాగా ఉంటుంటాయి. అప్పుడు వారి చేతులు ఏమైపోతాయంటే రక్తముతో కూడి ఉంటాయి. అపవిత్రమైన వాటితో కలిపినప్పుడు నీ చేతులన్నీ కూడా రక్తముతో కూడి ఉన్నాయి. ఆయన అంటాడు, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, అపరాధముతో నిండి ఉన్నాయి, అపవిత్రముతో ఉన్నాయి. మీ చేతులు మీరు పవిత్రపరుచుకోవాలి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించాలి అని ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ద్వారాగా పరిశుద్ధాత్మదేవుడు రాపించాడు. మనము చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు అంట, నేను మిమ్మల్ని చూడను, అప్పుడు దాకా నేను కనులు మామూలు ఉంచే నేను కనులు మూసుకుంది, నేను చూడను. నీ ప్రార్థన నువ్వు చేతులు చాపినప్పుడు నేను ప్రార్థన విన్ను. కారణం ఎందుకని? ప్రభునందు ప్రేమది. కారణం ఎందుకంటే ఈ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు దేవుడు. దేవుడే ప్రార్థన వినకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? మన ప్రార్థనే మనకు సహాయం చేసేటువంటి వాడు దేవుడు. మనం బ్రతికించేదే దేవుడు, పోషించే దేవుడు. ఆయనే మన ప్రార్థన వినకపోతే ఇక మనకు జవాబు ఎవరిస్తారు? అందుకే అనేక మంది భక్తులు చాలామంది చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క అనుగ్రహాన్ని వేడుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక ఆమె 84 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. అన్న అనేటువంటి ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది ప్రభుని. అలాగా సమయలు అనే భక్తుని ఆ తల్లి వచ్చి కూడా ఆ దేవుని సన్నిధిలోనే ప్రార్థనలో ఉండాలని వచ్చింది. అనేకులు కూడా దేవుని యొక్క సన్నిధానానికి ఎందుకు వస్తారు, ఎందుకు రావాలి అంటే వాక్యము మనని ఆదరిస్తూ ఉంటుంది, వాక్యం మన సరి చేస్తూ ఉంటుంది, వాక్యం మన బలపరుస్తూ ఉంటుంది, వాక్యము నిన్ను ధైర్యపరుస్తూ ఉంటుంది. కృంగిన వేళలో ఉంటే, నీదేదైనా లోపం ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇలాగ మాట్లాడావు, సరి చేసుకో అని దేవుడు మనతో మాట్లాడతాడు. మనం సరి చేసుకోకపోతే అపవాదిని సాతానికి దేవుడు అప్పగిస్తాడు. యోధా యేస్కరు ఎన్నిసార్లు దేవుడు గద్దించినా వినలేదు, లోబడలేదు. దేవుడు సాతానికి అప్పగించేటలకి మనశ్శాంతి లేకుండా పోయాడు. నీ జీవితంలో మనశ్శాంతి ఇవన్నీ ఉండాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే, మనము బహుగా ప్రార్థన చేసిన నేను విన్నా మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, అపవిత్రముతో ఉండవి నీ చేతులు, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడుతున్నాయి, వాటిని తొలగించండి, నీకు నాకు దుష్క్రియలు అడ్డంగా ఉన్నాయి. అందుకే నీవు చేసే ప్రార్థన నా దగ్గరకు రావట్లా. ప్రార్థన ఇక్కడ వరకే ఉంటుంది నీ ప్రార్థన. చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యములు నీ దృష్టికి అంగీకారములగును.
నీ ప్రార్థన ధూపం వల్లే పైకి రావట్లేదు. నీ ప్రార్థన ఇక్కడే ఆగిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే నువ్వు పవిత్రమైన చేతులు, నీ దుష్క్రియలన్నీ తొలగించుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా తొలగింపుడి, కీడు చేయటం అని మేలు చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, లేలుయా. కీడు చేయటం మనం ఎప్పుడు కూడా మానాల ప్రభునందు. నువ్వు చేత అయితే మేలు చేయి, లేకపోతే మెదలకుండు. కానీ కీడు చేస్తే నీకు చాలా ప్రమాదం. అది నీ కుటుంబం మీదకి వచ్చేస్తుంది, అది నీ బిడ్డల మీదకి వచ్చేస్తుంది, అది నీ మీదకి వచ్చేస్తుంది. కుటుంబం చూడటానికి బాగానే ఉంటారు కానీ బలహీనులు అయిపోతారు. కారణం ఏంటంటే ప్రభును, నీ కుటుంబంలో మనశ్శాంతం, నీ కుటుంబంలో ఆరోగ్యము సరిగ్గా ఉండదు. ఇవన్నీ వచ్చేస్తాయి. చేత అయితే మేలు చేయి, లేకపోతే చేయకపోయినా పర్లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దేవుడు నీ దగ్గర ఉంటే చేయమంటారు, లేకపోతే లేదంటారు. కీడు మాత్రం మనం చేయకూడదు. కీడు మనకు అనవసరం. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కీడు అనేది మన జీవితంలో అసలు ఉండకూడదు. మేలు చేయి చేత అయితే, లేకపోతే మెదలకుండా. కీడు మాత్రం చేయకూడదు. కీడు చేయటం మాడి మేలు చేయటం నేర్చుకొనుడి. న్యాయమును ఏం చేయాలి? జాగ్రత్తగా విచారించాలి. న్యాయాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా విచారించాలండి. కొంతమంది సత్యం చేస్తే అసత్యం చేస్తారు. ఇది ఒక మాట చేస్తే ఆ మాటని ఇంకొక మాటగా మారుస్తూ ఉంటారు. సత్యాన్ని ఎప్పుడు కూడా మనము సత్యాన్నే ప్రకటాల ప్రభునందు. ఎందుకంటే అది మాట మనం మార్చినప్పుడు వేరే రకంగా వెళ్ళిపోద్ది. ప్రజెంట్ మనము చెప్పాము అనుకుంటాం కానీ తర్వాత అది మన దగ్గరే ఉంటుంది. కారణం ఏంటంటే అది నీ ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ పవిత్రమైన చేతులు అపవిత్రమైపోతూ ఉంటాయి, రక్తంతో నిండి ఉంటవి. దేవుడికి నీకు దుష్టక్రియలు ఆటంకంగా ఉంటుంటాయి. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి మనకి వెళ్ళదండి. అప్పుడు నీకేం ఉపయోగం? మనకి దేవుడు మనకి రిజల్ట్ ఇవ్వకుండా, దేవుడు మనకి ఏదైనా సహాయం చేయకుండా ఉంటే మనం ఏం చేస్తాం? మానవలం నిమిత్తులు మాత్రం ప్రభునందు. కాబట్టి మనం ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. మనము కీడుని అనేది మాని మేలు చేయటమే నేర్చుకోవాలి. నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ బిడ్డలకి ఆశీర్వాదం, దీవెన. ఈరోజు నువ్వు కష్టమైన పరిస్థితులు ఉండొచ్చు కానీ ఇంకో రోజున దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలుయా. నువ్వు చేసిన మేలు ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. మేలు చేస్తే ఇక కొన్న దినాలకైనా మనం ఈ లోకంలో ఉన్న వెళ్ళిపోయిన నీ కుటుంబానికి, నీ బిడ్డలకైనా ఆశీర్వాదాన్ని అనేది వస్తుంది. కానీ నీ బిడ్డలకి శాపాన్ని నువ్వు ఎప్పుడు కూడా సంపాదించకూడదు. నీ బిడ్డలకి శాపాన్ని నువ్వు సంపాదించి వెళ్ళకూడదు. మనం ఉన్నా లేకపోయినా ఒకప్పుడు వారు మేలు చేసేటువంటి వారండి. వారు మేలు చేశారు, వారి బిడ్డలకి వచ్చినాయండి మేలు, వారి ఆశీర్వాదం అండి అని చెప్పాలి. కానీ వారు కీడు చేస్తారండి అనే ముచ్చట ఎప్పుడు కూడా మనము చెప్పగలం. నీ బిడ్డలకి మేలు, నీ కుటుంబానికి మేలు నువ్వు సంపాదించాలి. సంపాదించకపోతే ఏమైపోద్దంటే నీ చేతులు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాను, చేతులు రక్తంతో నిండిపోయాయి. అవి మనకు ఉపయోగం ఏముంది? ప్రార్థన చేసేటప్పుడు నీకు మేలు జరగకపోతే ఉపయోగం ఏముంది సహోదరి సహోదరులు? అలాంటి వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రభునందు. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం చదివి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రుజాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్న చాలండి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన భక్తుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మంచం మీదకి వెళ్ళిపోయాడంట.
మంచం మీదకి వెళ్ళిపోయి మంచం మీద ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. ఎప్పుడయ్యా అంటే రాత్రి జాములు యందు. మంచం మీద పండుకునేటప్పుడు పొగులు కూడా ఉంటుంది, రాత్రి ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాత్రి జాములు యందనే రాయబడింది. మంచం మీదకి వెళ్ళాడంట, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు దేవుని ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకోవటం అంటే ఇప్పుడు కొన్ని చాలా ధ్యానం, ఇప్పుడు గేదెలు ఉన్నాయనుకోండి, ఆహారం అంతా తింటాయి. తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత ఆహారాన్ని బయటికి లాక్కొని అవి నెమరు వేస్తూ ఉంటాయి. అవి నెమరు వేస్తుంటాయి. మేకలు కావచ్చు, కొన్ని గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఏంటంటే నెమరు వేస్తూ ఉంటుంది దాన్ని. అలాగే ఇక్కడ ఒక భక్తుడు కూడా అలాగే ఏం చేస్తున్నాడంట? రాత్రి జాములు యందు ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానం చేసుకుంటున్నాడంట. దేవుని గురించి ధ్యానం చేస్తున్నాడంట. ధ్యానం చేస్తుంటే ఏం జరిగింది ఆయనకి? కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. కొవ్వు మెదడు. కొవ్వు ఎలా ఉంటుంది? కొవ్వు ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. కొవ్వు మెత్తగా ఉంటుంది. మెదడు కూడా మెత్తగానే ఉంటుంది. ఆయన రాత్రి జాములు యందు ధ్యానించేటప్పుడు అంట కొవ్వు మెదడు దొరికినట్లు, కొవ్వు మెదడు దొరికిందంట ప్రభునందు. కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం ఏం చేస్తుంది? తృప్తి పొందుతున్నది. ప్రాణం తృప్తి పొందుతున్నది అంటే నిన్ను ధ్యానించేటప్పుడు నాకు కొవ్వు మెదడు ఎలాగుందో నీ వాక్యము నాకు అలాగున్నది. నీ వాక్యము నాకు కొవ్వు మెదడు వలె ఉన్నది ధ్యానించినప్పుడు అని భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, నా ప్రాణము తృప్తి పొందుతున్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేస్తుంది. దేవుని గురించి మనం ఎప్పుడు కూడా గానం చేసేటువంటి వారు ఉండాలి. గానం అంటే పాటలు పాడేటువంటి వారు ఉండాలి. పాటలు పాడితే ఏమైంది? పాటలు పాడితే మనిషిలో ఉన్న దురాత్మలో వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు దురాత్మ పట్టినప్పుడు పాటలు పాడుతుంటే ఏమైపోతుంటుంది? నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. తర్వాత నా జీవిత కాలం అంతే నేను ఎలాగ నిన్ను స్తుతించేదను, నీ నామం బట్టి నా చేతులు ఎత్తేదను, చేతులు ఎత్తి ప్రార్థన చేసేదను. ఎందుకు మనము నోరు గురించి మనము జ్ఞానము చేయాలి అంటే, నువ్వు ఎప్పుడైతే నోరు చేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావో, గణపరుస్తూ ఉంటావో, ప్రభునందు ప్రేమ దీవులరా, కొన్నిసార్లకు వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు ప్రార్థన చేసిన, కొన్నిసార్లు పాట పాడేటప్పుడు, మరి దావీదు గారు పాటలు పాడుకుంటూ సౌలుకున్న దురాత్మను వదిలిపెట్టాడు. కొన్నిసార్లు పాటలు పాడుతుంటే దురాత్మలు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనం దేవుని గురించి గానము స్వరవిప్పాలి. సాతాను ఏం చేస్తుందంటే, ఇప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నారు, కొంతమంది మెదలకొనండి, ఏంది మనకేం పని ఉందిలే, సినిమాలో కనుక సినిమా పోతే సినిమాలు యాక్షన్ జరుగుతుంటే అందరూ ఎట్లా చూస్తారు. అలా కాదండి, దేవుని సన్నిధిలో అందరూ మనం స్తుతించాలి, గణపరచాలి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, కాబట్టి అందరూ మనం దేవుణ్ణి స్తుతించేటువంటి వారికి ఉండాలి, గణపరిచేటువంటి వారికి ఉండాలి. అందరం కూడా మనము, అది ఆరాధన అంటే. మరి ఎలా పాడుతున్నారు చూద్దాం, మరి ఎలా దేవుని స్తుతిస్తున్నారు చూద్దాం, అది కాదండి. అందరికీ మనకు స్వరాలు ఇచ్చాడు, దేవుని మనం స్తుతించాలి. స్తుతించకపోతే ఏంటి? గణపరచకపోతే ఏంటి? ప్రభునందు ప్రేమ. ఒక దైవజనుడు ఇతర దేశాలకు వెళ్ళాడంట. ఇతర దేశాలకు వెళ్ళి ఆరాధన జరుగుతుందంట. ఆరాధన జరుగుతూ ఉంటుంటే ఆరాధనలో ఒక చిన్న పాప, 8 సంవత్సరాల పాప కళ్ళు తెరిచి ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తుంటే చూస్తున్నాడంట. చూస్తుంటే ఆ పాప అన్నదంట, కళ్ళు మూయి, ఇక్కడ ఏం జరుగుతుందో? ఆరాధన జరుగుతుంది, నువ్వు కళ్ళు మూసి ఆరాధనలో ఉండు అన్నట్ట. ఆయన పెద్ద దైవజనుడు అంట. అసలు ఆయనకి ఎట్టుందంటే తల తీసేసినట్టే ఉందంట ఆయనకి. 8 సంవత్సరాలు నా సర్వీసులో ఈ 8 సంవత్సరాల పాప నాతో చెప్పింది. అసలు ఆయనకి తల తీసేసినట్టే ఉందంట ప్రభునందు. ఎవరో కాదు, బ్రదర్ ఏసన్న గారు అంట ప్రభు. ఈ ఆరాధన ఎలా జరిగిద్దని సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు ఆరాధన జరుగుతుంటే అక్కడ చూస్తూ ఉంటే ఎలా జరుగుతుందంటే ఆ పాప మాట్లాడినప్పుడు ఆయన అన్నాడంట,
నా తల తీసేసినట్టే ఉందనంట ప్రభు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సమయంలో మనము క్రమాన్ని మనం పాటించాలి. పాటలు పాడుతుంటే పాటలు పాడాలి, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులు, మనము వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది పాటలు రాస్తారు. అలాగ ఉండకూడదండి. ఎప్పుడు ఏది చెబుతానో అదే చేయాలి. అది మనకు దీవెన, ఆశీర్వాదం. ఆరాధన చేసేటప్పుడు ఆరాధనే మనం చేయాలి, మనకు దీవెన ప్రభును. మనం ఎంత ప్రయాసపడేది ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క సహాయము కావాలనే కదా మనం దేవుని సన్నిధికి వచ్చి వేడుకునేది. ప్రభునందు ప్రేమని. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, కాగా నా జీవిత కాలమంతయు ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది రాత్రి జాములు యందు. కాగా నా జీవిత కాలమంతా నేను నిన్ను ఇలాగనే నిన్ను స్తుతించేదను. నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నీ నామం బట్టి నేను చేతులెత్తుదును, నీ నామాన్ని బట్టి నేను చేతులెత్తి ప్రార్థన చేసేదను. ప్రభునందు ప్రేమిని. కారణం ఏంటంటే చేతులు ప్రత్యేకమైన ప్రభునందు ప్రేమ. ఒకళ్ళు కొంతమంది చూస్తుంటే చేతులు లేక కాళ్ళతోనే ఆ 2 ఏళ్ళతో ఉంటే వాటితోనే గంట పెట్టుకొని అన్నం తింటున్నారు. నికోలా జేమ్స్ అనే వ్యక్తిని చూస్తే 2 చేతులు ఉండవు, కాళ్ళు కూడా చిన్న చిన్నగా ఉంటాయి, ఇంతే ఉంటాయి చేతులు కూడా. అది కాళ్ళు, 2 చేతులు ఉండవు. నికోలా జేమ్స్ ఆయన దాదాపు 200 దేశాలకు వెళ్ళి ఆయన సాక్ష్యం గురించి ప్రభావితం అయిపోయింది ఆయన సాక్ష్యం. అంటే ఒక వ్యక్తి చేతులు లేకపోతే చాలా కష్టం. ప్రభునందు ప్రేమిది. ఎవరికైనా చేతి దెబ్బ తగిలింది అనుకోండి, చాలా కష్టం. ఈ పని నేను చేయలేకపోతానండి, చేయలేకపోవటం వల్ల బరువు అంతా ఈ చేయి మీదే పడుతుందండి, ఈ చేయి తెల ఇది మోసే బరువు కూడా దీని మీద ఎక్కువగా మనం చేయాల్సి వస్తుందని అంటాం. అసలు చేతులే లేని వ్యక్తి, అలాంటి వ్యక్తి ప్రభునందు ప్రేమిది. ఏ విషయంలో కూడా అతను అనేకమైన పర్యాయాలు ఆయన చెప్పిన సాక్ష్యం విన్నప్పుడు ఆయన సాక్ష్యం చాలా బాగుంటుంది. చదువుకునే రోజుల్లో క్లాసుల్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన దగ్గర ఒకరు కూర్చునేది కాదంట. వాళ్ళు ఒక 10 మంది ఆడుకుంటున్నారని ఆ వ్యక్తి వెళ్తే అతను చూసి వెళ్ళిపోయేటంటే వారు. ఎందుకని నీళ్ళలో దూకి చనిపోదాం అనుకుంటే వారి తండ్రి గారు కలిసి, అయ్యా దేవుడి పట్ల నీ ప్రణాళిక ఉంటుంది, ప్రార్థన చేద్దామని అన్నారంట. దేవుడు గొప్ప, మరి గొప్ప దైవజనుడిగా దేవుడు ఆడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ. మనకు అన్ని అవయవాలను కూడా మనం చేతులెత్తి దేవుడిని స్తుతించలేకపోతున్నాం. చేతులు చాలా ప్రత్యేకమైనవి. ఎవరిని కొట్టేటప్పుడు ఏం చేస్తారు? చెయ్యే ఎత్తుతారు. కొంతమంది ఏమంటారు, ఈ చేతులు ఎన్నడు పడిపోతాయో అంటారు. ప్రభునందు ప్రేమ. ఈ చేతులు ఎన్నడబడిపోతాయి అంటారు ప్రభునందు. ప్రతి దానికి చెయ్యే మనకి వస్తుంది. ప్రభు చెయ్యి ప్రత్యేకమైనది. చేత్తోనే దేవాతి దేవుడు సియోనులో నుండి మనని ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు ప్రభునందు. ఎందుకంటే కాగా నా జీవిత కాలం అంతే నేను ఇలాగనే నిన్ను స్తుతించేదను, నీ నామమును ఏం చేసి నీ నామమును బట్టి నేను చేతులు. దేవుని యొక్క నామాన్ని మనం గణపరిచేటప్పుడు అందరూ కూడా ఆరాధించేటప్పుడు అందరం మనం చేతుల పైకి ఎత్తేసి దేవుని మనము గణపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవుని స్తుతించేటువంటి వారుగా ఉండాలి. అందుకే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలీయులు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైనను కింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునో లేడు. పూర్ణ మనసుతోనూ నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీ నిబంధన నెరవేర్చుచు కనికర చూపుచు ఉండువాడవై ఉన్నావు.
నీ దాసుడునైనా నా తండ్రి యగు దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నీవు నెరవేర్చి అన్నావు చాలని. ఈయన తండ్రి పేరు దావీదు, దావీదు కుమారుడు సొలొమోన్. ఈ సొలొమోను గురించి మనం చూసినప్పుడు ఈ 8వ అధ్యాయములో అనేకమైన పర్యాయాలు దావీదుకున్న ఆలోచన, ఆయనకు తాటు తేపకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఆయన ఏమీ లేనప్పుడే దేవుని బాగా ఆరాధించేటువంటి వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి, దేవుని ఎల్లప్పుడూ స్తుతించేటువంటి వ్యక్తి, గణపరిచేటువంటి వ్యక్తి, ఏ కష్టం వచ్చినా దేవునితో చెప్పుకునే వ్యక్తి. తర్వాత ఆయనకి రాజు అయిన తర్వాత ఆయనకు వచ్చిన థాట్ ఏంటంటే, నా దేవుడు అనేకమైన అరణ్యములో అనేకమైన గుడారాల్లో నా దేవుని మందిరం ఉంటుంది కదా, ఏదైనా నా దేవుడికి నేను ఒక మందిరాన్ని కట్టాలి అని ఆయనలో ఉన్న ఉత్సాహము, ఆయనలో ఉన్న సంతోషము, ఆలోచన వచ్చేసింది. ఆలోచన వచ్చేసి దేవుని యొక్క మందిరం కట్టాలని ఆలోచన ఎప్పుడైతే దావీదుకు వచ్చేసిందో, దేవుడు అన్నాడు, దావీదా నువ్వు మందిరము నువ్వు కాదు కట్టేది, నీళ్ళు నీ నడుములో చేసిన సొలొమోను కడతాడు అన్నాడు. చిత్తం అంతే ప్రభువా, నేను రాజుని, ఇన్ని సంవత్సరాలు సీనియర్ ఉంది, నేనే కట్టాలి అని అనలే. నీ చిత్తం ప్రభువా, ఎలాగుంటే అలాగ జరిగించని అలాగే కట్టించయ్యా, నేను మాత్రము నేను ఈ దేవుని మందిరానికి చాలా ఏర్పాటు చేశాను, బంగారమును వెండిని మురానులను అనేకమైన నేను సిద్ధపరిచాను, అవి ఇచ్చేస్తాను అని చెప్పారు. అని ఈ యొక్క దావీదు గారు సొలొమోను గారికి మందిరం కట్టేటప్పుడు అనుగ్రహిస్తానని ఇచ్చాడు. కానీ ఇక్కడ సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు సమాజికులందరూ చూచుతుండగా సొలొమోను యెహోవాకు ఒక బలిపీఠమును వెదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తిట నేను బలిపీఠం కట్టాడు ప్రభునందు ప్రేమ. బలిపీఠం అనేది ఎవరు కడుతుంటారో వారి కుటుంబం దీవించబడుతుంటుంది, ఆశీర్వదించబడుతూ ఉంటుంది. బలిపీఠాన్ని మనం కట్టాలి, దేవుని స్తుతించటం. బలిపీఠ కట్టడం అంటే తీసుకెళ్ళి ఒక బలిపీఠం కట్టడం కాదు. బలిపీఠాన్ని మనం ఎప్పుడు కూడా బలిపీఠంని చాలా గౌరవించాలి. దేవుని యొక్క సన్నిధికి సమయాన్ని మనం అనుగ్రహించాలి. సమయాన్ని మన కుటుంబంలో ప్రార్థన ఒక సమయాన్ని చేసుకోవాలి. అదే దేవుని యొక్క బలిపీఠం కట్టడం. ఇక మనము మందసం గురించి చూసినప్పుడు, రాజుల గ్రంథంలో చూసినప్పుడు ఒక మందసం ఉంది. ఒబేదేదోము దగ్గర 3 నెలలే ఉంది, ఆశీర్వదించబడ్డారు. ఏరే వాళ్ళ దగ్గర 20 సంవత్సరాలు ఉందండి. 20 సంవత్సరాలు మందసం ఉన్న ఒక్కలు కూడా ఆశీర్వదించబడలేదు ప్రభునందు. ఫిలిస్తీన్ల దగ్గర మందసం, దేవుని మందసము ఫిలిస్తీన్ల దగ్గర ఉంటే ఇశ్రాయేలు ఓడిపోతారు అనుకున్నారు. కానీ దోదాము గుడిలో పెట్టినప్పుడు వారందరూ కూడా చెగ్గట్లు లెగిసిపోవటము, ఉన్న లోన్లో గుడిలో ఉన్న దేవతని ముక్కలు పడిపోవటము అలాగ జరుగుతూ ఉన్నది. ఈ మందసం మన దగ్గర ఉండకూడదని పంపించారు. ఈ మందసం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ మందసాన్ని చూసేసి ఇశ్రాయేలు ఉత్సాహం సంతోషంతో మందసం వచ్చేసింది అని అందరూ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి గబక్కన పోయి ఆ మందసం దెయ్యములనే దాదాపు ప్రభునంది 50,000 మంది చచ్చిపోయారు. వణుకు పుట్టింది, భయం పుట్టింది పరుగు. కానీ ఒబేదేదోము ఒక పేదవాడే, కానీ 3 నెలలు ఉంటేనే ఆశీర్వాదం. మందసములో ఉన్న ప్రత్యేకత ప్రభు క్రమముగా ఆ ఉన్న మందసములు మనకున్న ఎలాంటి స్థితిలో ఉన్న మనము ప్రార్థన చేసుకోవటము, దేవుని వేడుకోవటము, దేవుని దగ్గరకు రావటము, ఉన్న సమయముతో దేవునితో మనం గడపటము, అదే బలిపీఠం, అదే మందసం. ఒబేదేదోము పేదవాడైనప్పుడు కూడా ఎందుకు అంత మందసం 3 నెలల్లో ఆశీర్వదించబడ్డాడంటే ప్రభునందు ప్రేమ. మందసం పట్టుకుంటేనే 50,000 మంది చచ్చిపోయారు. మరొక పేదవాడైన ఒబేదేదోముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడు అంటే భయము కలిగినటువంటి వాడు, ఆజ్ఞలను గైకొనేటువంటి వాడు. అందుకే సొలొమోను బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా
ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైనా కానీ కింద భూమి ఎందైనా కానీ నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడి గురించి మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాల్సిన మాట అదే. ఏమండి యేసుప్రభు వారిలో ప్రత్యేకత ఏందండి, యేసుప్రభు వారి గురించి చెబుతున్నారు అని అన్నప్పుడు మీరు చెప్పాల్సిన మాట అదే. ఆయన సజీవుడు అని మీరు చెప్పాలి. ప్రపంచంలో అందరూ సమాధుల్లోకి వెళ్ళిపోయారు, కానీ సమాధిని జయించినటువంటి వాడు సజీవుడు, ఆయన దేవుడు అని మీరు చెప్పాలి. దానికి ఆన్సర్ అదే. ఆ మాట చెబితే చాలు ప్రభునందు ప్రేమ. ప్రశ్నకు జవాబు వచ్చేస్తుంది. అనేకులు రాజులు, ప్రవక్తలు, చక్రవర్తులు అందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు, కానీ ఈయనొక్కడే సమాధిని జయించాడు. కాబట్టి అందుకే సొలొమోను అంటున్నాడు, ఆకాశమందైనా కానీ భూమి కిందైనా కానీ నీ వంటి దేవుడు ఒకడును లేడు అని సొలొమోను బలిపీఠ వైపు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తే మందిరంలో తేజస్సు దిగిందంట. ఆయన ప్రార్థన చేస్తే ప్రసన్నత దిగిందంట. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగిందంట. ప్రభు ఏలియా కూడా ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థన చేసిన అగ్ని దిగింది ప్రభుని. ఆకాశము తట్టు చూడటము, ఆకాశము తట్టు చేతులు ఎత్తటం అంటే దేవుని వైపు మనము చూడటం. పంది ఎప్పుడు చూస్తుంది? ఆకాశం వైపు. భూమి మీద ఉన్నంతసేపు అది పంది అసలుకి కిందే చూస్తుంది, పైకి వస్తుంది. దాన్ని ఎవరైనా చంపి, దాన్ని ఎవరైనా కొయ్యాలి, చంపాలి అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? చక్కగా ఆ తాడు పెట్టి ఆడక్కడ పట్టుకొని కాలు కట్టేసి తర్వాత దానికి ఒక కర్ర దూరిపేసి దాన్ని నీళ్ళకి మోసుకొని పోతుంటే అప్పుడు ఆకాశం చూద్దంట. చూసి చుక్కలు భలేగా ఉన్నాయే, భలేగా ఉంది ఆకాశం అనదంట. ఇంకేం చేస్తుంది? దాన్ని కాసేపు అయ్యాక దాన్ని కోసేస్తారు. ఆకాశం తట్టు చూడటం అంటే దేవుని వైపు మనం చూడటం ప్రభునందు, దేవుని వైపు. అందుకే దావీదు చేతులెత్తి నా సాయంకాలము నైవేద్యములు నీ దృష్టికి అంగాకరం అంటే ధూపము, ప్రార్థన చేయటము, ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళటము. అందుకే పూర్ణ మనసుతోను నీ దేవుని బలిపీఠం కట్టాక ఎలాగ చేయాలంటే పూర్ణ మనసుతో నీ చేతుల పైకి ఎత్తి పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుసు, నీ దాసుల విషయమైన నీవు నిబంధన నెరవేర్చితివని, కనికరము చూపు ఉండువాడై ఉన్నావని, కనికరము చూపే తండ్రివని, నువ్వు కనికరం కలిగిన దేవుడు అని. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరం చూపు వాడై ఉన్నాడు. నీ దాసుడైన నా తండ్రి అగు దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నెరవేర్చేటువంటి వాడు. దేవుడికున్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే మాట ఇస్తే తప్పేటువంటి వాడు కాదు. మాట ఇస్తే ఏం చేస్తాడంటే నెరవేర్చేటువంటి వాడు. పర్వతాలు తొలగొచ్చు, మెటులు తత్తరెళ్ళొచ్చు, కానీ దేవుడు మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు. ఏళ్ళలో ఉన్న ప్రత్యేకత. వాగ్దానం ఇస్తే నెరవేర్చేటువంటి వాడు ప్రభునందు ప్రేమ. అది దేవుళ్ళో ఉన్న ప్రత్యేకత. నీకు ఒక మాట ఇచ్చేస్తే నిన్ను స్వస్థపరుస్తానంటే స్వస్థపరుస్తాడు, నేను బాగు చేస్తానంటే బాగు చేస్తాను, నేను లేవనెత్తానంటే లేవను, నీకు ఆవిష్యం ఇస్తానంటే ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తానంటే ఇస్తాను. ఆయన మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు ఆయన. అందుకే సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, నా తండ్రికి వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అయ్యా. ఆకాశం మంది కానీ ఇక్కడ కానీ నీ వంటి దేవుడు లేడు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. మనం అలాంటి వారిగా మనము కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. అందుకే నిర్గమకాండము 9వ అధ్యాయము 33వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయము 33వ వచనం. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను, వర్షము భూమి మీద కురియుట మానెను. దేవుని చదువు. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును
అతని సేవకులను ఇంకా పాపము చేసు తమ హృదయములను కఠినపరుచుకొని చాలండి. ఈ నిర్గమాకాండము 9వ అధ్యాయం 33వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ మోషే దగ్గరికి, ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు. అప్పుడు మోషే ఫరోను విడిచి పట్టణమునకును బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు అంట ఏమైపోయినది? ఆ ఉరుములు వనగండ్లో నిలిచిపోయిందంట. ఆయన దగ్గర ఉండి ఎప్పుడైతే ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేశాడో ఎమ్మటనే ఏమైపోయినాయి? వనిగండ్ల ఉరుములు పట్టడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆయన ప్రార్థన చేతులు ఎత్తినప్పుడు అంటే వనిగండ్లో ఆగిపోయినాయి అంట. అంటే చేతుల్లో అంటే ఎత్తటం అంటే దేవుని వైపు ఎత్తటము. దేవుని వైపు ఎత్తినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడని అర్థము. దేవుని వైపు మనము చూడటం అని అర్థము. అప్పుడు ఏమైపోయినా ఉరుములు వనిగండ్లు నిలిచిపోయాను, వర్షం భూమి మీద కురీట మానిన ప్రభునందు ప్రేమ మానిని. వర్షం పడే వర్షము, మంచి వర్షం పడే వర్షం మనకు కావాలి, కానీ అగ్ని వర్షం పడేటట్టు మనుషులకు ప్రమాదకరమైనది. ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అవి ఆగిపోయినాయి అంట ప్రభునందు ప్రేమ. కారణం అందుకే దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులని కానాను వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మోషే నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు దిప్పు అన్నాడు. నువ్వు వెళ్ళి నీళ్ళలో నిలబడేయా అని అనలేదు దేవుడు. నువ్వు వెళ్ళి నీ చేతిలో ఏదైతే కర్ర ఉందో ఆ కర్ర సముద్రం వైపు చూపించు అన్నాడు. ఆ కర్రకి ఏమైనా శక్తి ఉందంటే ఏమీ శక్తి లేదు, ఎండిపోయిన కర్ర, సారం లేని కర్ర. ఆ కర్రగా దేవుడు శక్తిని అనుగ్రహించి, అంటే దేవుని యొక్క మాట శక్తి కలిగింది ప్రభును. అందుకే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ప్రభునందు ప్రేమ దేవుడరా మోషే ఫరోను విడిచి పట్టణము నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా వైపు తన చేతులు ఎత్తాడంట. యెహోవా వైపు ఉరుములు వణిగిన వాళ్ళు మొత్తం అయిపోయి నిలిచిందంట. ప్రభునందు ప్రేమ దేవుడ. అప్పుడు వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షము వనిగండ్ల ఉరుములు నిలిచిపోవటం చూసి అతని సేవకులు ఇంకనూ పాపము చేసి తమ హృదయములను ఏం చేశారు? కఠినపరుచుకున్నాడు ప్రభు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెబుతుంటే కఠినపరచకూడదు, అసూయ ఉండకూడదు. దేవుని వాక్యము మనం చెబుతూ ఉంటుంటే ఏముండాలంటే మనం మెత్తని హృదయం అయిపోవాలి, దేవునికి లోబడే జీవితం ఉండాలి. హృదయాన్ని కఠినపరుచుకుంటే మనకు ప్రమాదము. హృదయం ఎప్పుడు కూడా మెత్తనగా ఉండాలి. ఒక రైతు విత్తనం వేసేటప్పుడు భూమి మెత్తగా ఉంటేనే విత్తనం వేస్తారు, లేకుంటే గట్టిగా ఉంటే విత్తనం వేయడండి. అలాంటి వారుగా మనం ఎప్పుడు కూడా కలిగి జీవించాలి ప్రభునందు. అప్పుడు దేవుడు మనం చూసి ఏం చేస్తుంటే ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు ప్రభునందు. అలాంటి వారుగా మనము కలిగి జీవించాలి. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎజ్రా 9వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదువయ్యా. సాయంకాలము అర్పణ, సాయంత్రము అర్పణ వేళ్ళకును శ్రమ తీరమునైనను నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడినై ఉన్నాను. నా దోషములను
నా తలకు పైగా హెచ్చించి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరముదిలం మొదలుకొని నేటి వరకు మిక్కిలి మీ అపరాధములో మా దోషములను బట్టి మేమును మా రాజులను చాలండి. ఇక్కడ ప్రభునందు ప్రేమేందిల ఎజ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నంటే, అయ్యా నేను గొప్పవాడిని శక్తిమంతుడని ప్రార్థన చేయట్లేదు ఆయన. సాయంత్రపు అర్పణ వేళకును శ్రమ తీరమున నేను లేచి నా వస్త్రమును పైదపటి చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థన చేసి బతిమలాడుకు, నా దేవా నా దేవా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రభు, నీకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎక్కువగా నువ్వు దేవుని మీదే మనము ఆధారపడాలి. నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ప్రభునందుకు బెన్నుడునై ఉన్నాను. మా దోషము మాకు తలకు పైగా ఉన్నది, మా దోషాలన్నీ పైగా ఉన్నాయి నాయన. అయ్యా మమ్మల్ని దయతో క్షమించండి నాయన, మీరు మమ్మల్ని ఆస్వాదించండి అయ్యా. నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేస్తున్నాను. ప్రభునందు ప్రేమేంది, మనం దేవుని తట్టు చూడాలి అంటే ఒక ఆయన సుంకరయ్య ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇద్దరు ఉన్నాడు ధనవంతుడు. అయ్యా నీ వైపు నేను తలెత్తుకోవటానికి కూడా యోగ్యుని కాదు అంటాడు ప్రభు. కారణం ఏంటంటే తగ్గింపు. దేవుని సన్నిధిలో మనము తగ్గించినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ మనవ నా మనవ దేవుడు అంటాడు. ఈ ప్రార్థన దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అలాంటి వారుగా మనము కలిగి జీవించాలి. ఈ పరిశుద్ధమైన వాక్యము మన ఇళ్ళకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. మన దేవుడు సహాయం చేసేటువంటి వ్యక్తి.